హలో గైస్! ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ అలాగే గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ అయితే మాట్లాడుకుందాం. పవన్ శరవత్ మళ్ళీ కంబ్యాక్ అయ్యారు లేదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్‌లో పవన్ శరవత్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో కీలక దశలో తెలుగు టైటన్స్ అయితే పంజా విసిందని చెప్పుకోవచ్చు. వరుసగా 2 ఓటమితో ప్లే ఆఫ్ సాహస్‌లో ప్రమాదంలో పడ్డ దశలో ఒక సూపర్ విజయంతో తిరిగి రేస్‌లోకి వచ్చింది. శనివారం టైటన్స్ 36-32 తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. గాయంతో మధ్యలో కొన్ని మ్యాచ్‌లకు దూరమై గత మ్యాచ్‌తో పురోగమనం చేసిన కెప్టెన్ పవన్ శరవత్ 12 ఈసారి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఇకపోతే రైడింగ్‌లో లయ అందుకున్న చెలరైపోయాడు. విజయ్ మాలిక్ 8 అలాగే ఆశీస్ 6 కూడా అతనికి చక్కగా సహకరించారు. గుజరాత్ జట్టులో రాకేష్ 10 అలాగే గుమన్ 9 రాణించారు. అయితే మ్యాచ్ ఆరంభంలో టైటన్స్ తడబడినాయి. ఒకసారి ఆలౌట్ అయి తొలి అర్ధభాగం ముగిసేసరికి 11-18తో వెనకబడింది. కానీ రెండో అర్ధభాగంలో అద్భుతంగా పుంజుకుంది. ఇకపోతే పవన్ దూకుడుతో పాయింట్ల వేటలో దూసుకుపోయింది. ఇకపోతే 2 సార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసి విజయం వైపు సాగిపోయింది. ఆఖరిలో ఒత్తిడిని దాటి గెలుపు దక్కించుకుంది. ఇకపోతే 20 మ్యాచ్ల్లో 11వ విజయంతో టైటన్స్ అయితే 5వ స్థానానికి చేరుకుంది. ఇక టాప్ 6 జట్లు అయితే ప్లే ఆఫ్స్ అర్హత సాధిస్తాయి. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 44-37తో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరి హర్యానా స్టేల్స్పై నెగ్గింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.